కామారెడ్డిలో రమేష్ అని ఒకడు సినిమా కామెడియన్ చేసి 2 తాగుబోతు పాత్రలు వేస్తే వాడిని తాగుబోతు రమేష్ పాత్ర అని స్క్రీన్ మీద రాస్తారు. మరి మానభంగాలు చేసే 400 సినిమాల్లో నటించిన మోహన్ బాబుని మానభంగాల మోహన్ బాబు అన్నాడు ఎవడన్నా అన్నాడా? వాడు పద్మశ్రీ మోహన్ బాబు, ఈడో తాగుబోతు రమేష్. మానభంగాల మోహన్ బాబు 520 సినిమాల్లో 400 సినిమాల్లో మానభంగాలు చేశాడు. ఏం వివక్షత అంటాను ఇది? ఎలాంటి వివక్షత? తాగుబోతు రమేష. పోయి ఇప్పుడు తాగుబోతు రమేష్ దగ్గర పోయి చెబుదామంటే అన్నా నువ్వు ఇదంతా చెప్పాక నాకు 7 సినిమా అవకాశాలని వాడాడు. ఆడదావాలి నేను ఇప్పుడు. ఇది తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే భూగోళం మీద జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ సాహు మహారాజులు మన స్వధర్మాన్ని నేర్పిన గురువులు, మన దేవుళ్ళు. వాళ్ళు మనకి మనోనేత్రం ఇచ్చారు. భారత స్వాతంత్రోద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి మాకు చదువు నేర్పడానికి వచ్చిన దేవుళ్ళు బ్రిటిషోడు. వాళ్ళు మాకు చదువు నేర్పి భూమి మీద హక్కులు ఇచ్చి మాకు భూమి మీద సర్వ హక్కులు కల్పిస్తున్న బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి బ్రాహ్మణులే రాజ్యాన్ని అందుకొని ఆ రాజ్యంలో మళ్ళీ మాకు చోటు లేకుండా చేయబోతున్నారు. ఈ భారతదేశానికి వచ్చే స్వాతంత్రంలో మా వాటా ఎంత అని జ్యోతిరావు ఫూలే నినదీసిండు ఆ రోజు. అది మొదటి స్వాతంత్ర పోరాటం. అంబేద్కర్ టైంలో 2వ స్వాతంత్ర పోరాటంలో మీరు తెచ్చుకునే స్వాతంత్రంలో మా బీసీ ఎస్సీ ఎస్టీల పాత్ర ఏమిటి అని అంబేద్కర్ పాల్గొని అడిగాడు. ఆ 2 విషయాలు మనకి తెలవక తెలంగాణ ఉద్యమంలో గుండెలు గల్లాలు చింపుకొని 1200 మందిని చంపినాం మనం జ్ఞానం లేక. మనమే చంపేసినాం మనం జ్ఞానం లేక. 1200 మంది చంపుకున్నాం, లక్షల మంది కేసుల పాలైనాం. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రంలో అసలీ తెలంగాణ ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యానికి వచ్చే తెలంగాణ ఉద్యమం. దీనికి మొట్టమొదటి అడుగు బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ మొదటి అడుగు బీసీలకి 42% రిజర్వేషన్లు. ఆ 42% రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 3 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం చేసి 9th షెడ్యూల్లో పెట్టి అంతిమంగా మాకు 9th షెడ్యూల్లో చట్టం కోసం రేవంత్ రెడ్డి శాసన కార్యనిర్వాహకానికి తండ్రి లాంటివాడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ గల్లాబట్టి మోడీ మీద యుద్ధం చేసి ప్రతిపక్ష నేత కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీ మీద యుద్ధం చేసి మాకు 9th షెడ్యూల్లో పెట్టియకపోతే 12,000 గ్రామాలలో చెప్పులు తీసుకొని తిరగబడతాం. ఎందుకంటే చెప్పు చేసింది మేమే కాబట్టి దాని మీద హక్కు మాకేమో. గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం. గౌండ్ల కత్తులు పాత కత్తులకి పని నేర్పుతాం. గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం. సంకలలో ఇంటికెళ్ళి తీసిన కత్తులునే మంగళాన కత్తులు తీసుకొని ఎమ్మడబడతాం. వాటితో బుద్ధి చెప్పగానే ఇట్లయింది వీళ్ళ వ్యవహారం. అట్లా మంగళోళ్ళు, సాగలోళ్ళు, గౌండ్లోళ్ళు, యాదవులు, ముదిరాజులు, కురుమోళ్ళు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, సమస్త బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం గ్రామంలో తిరుగుబాటు చేస్తే వాళ్ళు 3 వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటారు. మాకు తెలుసు అది. దానికి ఎట్లా కౌంటరో కూడా బుద్ధితో ఆలోచించండి, ఆవేశంతో ఆలోచించబాకండి. సాయంత్రం పూట 2 పెగ్గులు వేసుకునేది ఉంటే అది వేసుకోక ముందే వ్యూహం రచించి ప్రణాళిక రాసి తీర్మానం చేసి సంతకాలు పెట్టి తీర్మానం అంతా మంచిగా పెట్టి దాచినాక అప్పుడు 90 ml తాగండి. ముందే తాగిర్రు అనుకో అది తెలంగాణ ఉద్యమం చేయాలి మళ్ళీ. ఎందుకంటే ఆయన ఆలోచనలతోటే మిమ్మల్ని బండబెట్టిండు, ఆయన ఆలోచనలతోటే లేపిండు ఉదయం పొద్దున్నే. ఎందుకంటే ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలంతా రాజ్యం గురించి ఆలోచిస్తే, అందుకని జార్ఖండ్ ముక్తి మోర్చా సోరెన్ని ఒకసారే పిలిచిండు. ఎందుకు? ఆయన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంది గిరిజన రాజ్యాన్ని స్థాపించడానికి. గిరిజనులు రాజ్యానికి రావాలని ఒక రాష్ట్రాన్ని సపరేట్గా మార్చి మార్వాడీలతో పెద్ద పెద్ద అగ్రకుల క్షత్రియులతో యుద్ధం చేసి ఆయన రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. అదే శిబుస్వరన్ 10 సార్లు వచ్చిండు అనుకో, అమ్మా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా తెలంగాణ రాజ్యాన్ని తెచ్చుకుంటారని శిబుస్వరన్ ఒక్కసారిగా ఆపారేసిండు అక్కడే. ఎంత తెలివి. అందుకనే ఇప్పుడు మన పోరాటంలో మొదటి అడుగు 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 9th షెడ్యూల్లో పెట్టే చట్టం కోసం 12,000 గ్రామాల్లో పోరాటం మొదలు కావాలి. అగ్రకుల పార్టీలలో పనిచేసే మన బంధు చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు పరివర్తన చెందండి.
మీరు హృదయ పరివర్తన చెందండి. మీ పార్టీలలో మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి. మీ పార్టీలలో మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇగో బయట అగ్నిలాగా మంట మండుతుంది, మీరు బయటకు వస్తే వాళ్ళు చెప్పులు తీసుకొని తరుముతారట అని చెప్పండి లోపల పార్టీలలో. ఆ విధంగా ఈ పోరాటం మొదలుపెట్టి ఆ పోరాటం తర్వాత అది క్రమేణా బీసీల రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్, రేపు త్వరలో జాతీయ కులగణన జరగబోతుంది. ఆ కులగణన పూర్తయితే 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% రిజర్వేషన్స్ కావాలి. అగ్ర కులాలకి 10% ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, నువ్వు రద్దు చేయవు, నాకు తెలుసు అది నువ్వు రద్దు చేయవు. కానీ మేము ఏం చేస్తామంటే 90% రిజర్వేషన్లని 90% మాకు ఉంచండి, 10% రిజర్వేషన్లలో 10 అగ్ర కులాల శాతాన్ని బంధించి పారితే నువ్వు బయటికి రావద్దు, నువ్వు మా దాంట్లోకి రావద్దు, మేము నీ దాంట్లోకి రావు, ఎవడి జాగా వాందే.